కమలాకర్ కేసు నుంచి నేనెలాగోలా బయటపడతాను. ఏదో ఒకటి చేసి ఆ రమాకాంత్ని నువ్వే ఆపు మీనన్. రమాకాంత్ రిపోర్టు తయారు చేశాడు, కానీ రేపు దాన్ని తీసుకుని కమిటీ ముందుకు వెళ్ళాడు. వాడి ప్రాణం తీసైనా సరే ఆ ఫైల్ని తీసుకుంటా. రమాకాంత్ చావు నుంచి అందరూ తేరుకునే లోపు దేవాని ఎలాగోలా విడిపించేస్తా. సాక్ష్యమే లేకపోతే ఇక కేసు ఎలా నిలబడుతుంది? కరెక్టే, కానీ రమాకాంత్కి టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా అటాక్ చేస్తావు? టైం కూడా లేదు కదా, ఎలా ప్లాన్ చేస్తావు? ప్లాన్ ఎప్పుడో వేసా మినిస్టర్. రమాకాంత్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు, ఎవరితో ఉంటాడు, ఏం చేస్తాడు, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా నీ పవర్ని ఎంజాయ్ చేసుకో. రమాకాంత్ సంగతి నేను చూసుకుంటా. ప్రశాంతంగా పడుకోవాలా? అదైనట్టే. సరే మీనన్, రేపు పనయ్యాక ఫోన్ చేయి. ఈలోపు జేడి దేవాని ఎక్కడ దాచిందో కనుక్కోవడానికి నేను ట్రై చేస్తాను. సరే. పదక్క. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాకింగ్కి వెళ్దాం పదా. రండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అత్తయ్య, ఇల్లేంటి ఇంత సైలెంట్గా ఉంది? ఉంటే ఇల్లంతా సంత మాదిరుంటది, లేదంటే ఇట్ట నిశ్శబ్దంగా ఉంటది. కేదార్ కేసులో ఇరుక్కుంటాడు, మనకి ఆస్తొస్తుందని ఎన్ని కలలు కన్నానో తెలుసా? నువ్వు కళ్ళ దగ్గరే ఆగిపోయి ఉండవమ్మీ. నేనైతే ఏకంగా ఈ ఇంటి పెత్తనం తీసుకుని నా వీళ్ల మీద ఇంటి నడిపిస్తున్నట్టు ఫీల్ అయిపోయి అదే నిజం అనుకుని బ్రతకడం కూడా మొదలు పెట్టేసి ఉండాను. బ్యాటేమత్తయ్య. అవునమ్మీ, ఏదైనా రచ్చపెట్టి సంతోషంగా ఉందామనుకుంటే ఆ ఆస్కారం కూడా లేదు. యాడికమ్మీ పోతా ఉండారు? కీర్తి ఆడుకుంటానంటే ఇక్కడే పార్క్కి తీసుకెళ్తున్నాను పిన్ని. 3 days నుంచి కంటిన్యూస్గా కీర్తిని ఎందుకు బయటికి తీసుకెళ్తున్నారు వదినా? అవునమ్మీ, ముందెప్పుడిట్ట తీసుకొని పోయేదానివి కాదు కదూ. ఆఫీస్లో కొంచెం ఫ్రీ టైం దొరికింది పిన్ని. కీర్తితో టైం స్పెండ్ చేద్దామని బయటికి తీసుకెళ్తున్నాను. రా. వదిన మన దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోంది అత్తయ్య. అవునమ్మీ, తిరిగొచ్చినాక నేను మెల్లగా మాట్లాడి విషయం ఏంటో కనుక్కుంటా. సరే అమ్మీ, నువ్వురా. గుడిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలతో ఉన్న నివేదికను ఈ రోజు గవర్నమెంట్ కు అప్పగించనున్న కమిటీ ముఖ్య సభ్యులు హైకోర్టు మాజీ జడ్జ్ రమాకాంత్ గారు. దాత్రి, ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. చెప్పు, ఏంటో? ఏం చేస్తున్నావు? ఇడ్లీ తింటున్నాను. అవునా? అయితే చట్నీ కూడా కొంచెం వేసుకో. ప్లేట్లో అయిపోయినట్టుంది కదా. ఏంటి జోకా? స్టార్ట్ చేసింది ఎవరు? సరే, ఆల్మోస్ట్ అయిపోయింది. నువ్వు వెళ్ళు, నేను 10 minutes లో వచ్చేస్తాను. అంత టైం పడుతుందని కదా నేను వచ్చింది. ఆకలిగా ఉంది దాత్రి. మరి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేశానా? అంటే అప్పుడప్పుడు తిన్నాననుకో, కానీ లాస్ట్ వీక్ నుంచి దేవా మీనన్ కేస్ అని మనం కలిసి తినే టైం ఎక్కడ దొరికింది చెప్పు?
అందుకే బ్రేక్ఫాస్ట్ అయినా కలిసి చేద్దామని. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళగానే మినిస్టర్ కేసులో బిజీ అయిపోతాం కదా. అరే కావాలని నా మీద విసిరవు కదా. లేదు. నిన్ను దాత్రి, హే, నన్నే కొడతావా నిన్ను? హే, దాత్రి. చాలు, టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. త్వరగా ఆరే వెళ్దాం. దాత్రి, సాధు సార్. జై హింద్ సార్. జై హింద్. జేడి, మీరు అర్జెంటుగా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ రమాకాంత్ ఉంటున్న గెస్ట్ హౌస్కి వెళ్ళండి. రమాకాంత్ గారి గెస్ట్ హౌస్ కా? ఆయన ఇవాళ 12 o'clockకి బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన ప్రూఫ్స్ ని కమిటీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నారు కదా సార్? అవును జేడి, ఆ రిపోర్ట్లో మీనన్ పేరుతో పాటు ఇంకొంతమంది మినిస్టర్ల పేర్లు కూడా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అయితే ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ప్రాణాలు తీయాలని చూస్తారు కదా సార్? అవును జేడి, అందరూ ఒకటయ్యి అటాక్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని, దాన్ని మీనన్ లీడ్ చేయబోతున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే సార్, నేను కేడి ఇప్పుడే గెస్ట్ హౌస్కి బయలుదేరుతాం సార్. ఓకే, బీ కేర్ఫుల్ జేడి. ఆయన ప్రాణాలతో కమిటీ ముందు నించోవడం మనకి చాలా ముఖ్యం. ఆయనకి ఏమైనా జరిగితే చాలా మంది క్రిమినల్స్ తప్పించుకుంటారు. ఆయనకేం జరగదు సార్. ఇప్పుడే రమాకాంత్ గారి సెక్యూరిటీతో మేము కోఆర్డినేట్ అయ్యి మేము వెళ్లే వరకు ఆయన్ని సేఫ్గా చూడమని చెప్తాం. ఓకే జేడి. ఓకే సార్, జై హింద్. కేడి. థ్యాంక్స్ కౌశికి, అడగగానే ఈ 3 days కీర్తిని తీసుకొచ్చినందుకు. పర్వాలేదు సురేష్. ఊరికి ఎప్పుడు వెళ్తున్నావు? ఇవాళ నైట్కి వెళ్ళాలి. ఇలా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయటకు వెళ్ళడం ఎందుకు సురేష్? కౌశికి, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ కమలాకర్ బాబాయ్కి పిన్నికి నువ్వు కలిసి ఉండడం ఇష్టం లేదు. నేను ఇంటికి వచ్చిన మరుక్షణం మా అమ్మకి కాల్ చేసి నేను కలిశామని చెప్తారు. నిన్ను వేరు చేయడానికి మా అమ్మ ఎంత దూరమైనా వెళ్తుంది. నాకంటూ మిగిలింది అమ్మ ఒక్కతే కదా.